హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు జాపనీస్ యాంటీ యాక్ని ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, కమెంట్ చేయటం ఇవన్నీ మర్చిపోకుండా అయితే ఖచ్చితంగా చేయండి. దీంట్లో అయితే మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అవిసె గింజలు, అలాగే బాస్మతి రైస్, ఓట్స్. ఈ ఫేస్ ప్యాక్లో మనం ఫస్ట్ యూజ్ చేసే వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు. వీటిల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ మరియు విటమిన్ ఈ చర్మాన్ని చాలా మృదువుగా చేస్తాయి. అలాగే ఈ అవిసె గింజలు యూజ్ చేయటం వల్ల మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు అయితే తొందరగా పోతాయి. అలాగే చర్మంపై ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి వృద్ధాప్య చాలు త్వరగా రాకుండా అయితే ఈ ఫ్లాక్స్ సీడ్స్ చేస్తాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి అనుకుంటాం, కానీ ఇవి పావు కేజీ 50 రూపీస్ అలాగే పడతాయి. హెయిర్కి కూడా చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా వాడండి. మనం ఈ ఫేస్ ప్యాక్లో తర్వాత ఉపయోగించేవి బాస్మతి రైస్. ఈ బాస్మతి రైస్ అయితే మనము జపనీస్ అలాగే కొరియన్ ఫేస్ రావాలనుకుంటే స్మూత్గా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. చర్మంపై ఉన్న నిర్జీవ కణాలని తొలగించి చర్మాన్ని చాలా సాఫ్ట్గా అయితే చేస్తాయి ఈ బాస్మతి రైస్. మీరు ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించేటప్పుడు ఖచ్చితంగా బాస్మతి రైస్ ఉండేటట్టే చూసుకోండి. ఎప్పుడైతే బాస్మతి రైస్ మన దగ్గర అవైలబుల్గా లేవో అప్పుడు నార్మల్ రైస్ అయినా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత వచ్చేసి ఓట్స్. మనం ఈ ఫేస్ ప్యాక్లో తర్వాత ఉపయోగించే వచ్చేసి ఓట్స్. ఈ ఓట్స్ అయితే అందరికీ అవైలబుల్గా ఉంటాయి కదా, వెయిట్ లాస్కి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే స్కిన్ గురించి కూడా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఓట్స్ చర్మానికి తేమను అందించి పిఎస్ స్థాయిని అయితే సమతుల్యం చేస్తాయి. ఎక్కువగా ఫేస్ మీద దురద, మంట, ఎరుపు మచ్చలు రావటం ఇట్లాంటివి అయితే ఈ ఓట్స్ ఉపయోగించడం వల్ల రాకుండా అయితే ఉంటాయి. అలాగే ఈ ఓట్స్ ఉపయోగించటం వల్ల చర్మం అయితే చాలా బ్రైట్గా అవుతుంది. అలాగే మొటిమలు అయితే చాలా తగ్గుతా వస్తాయి చిన్నగా. ఇప్పుడు ఈ మూడిటితో ఒక ఫేస్ ప్యాక్ తయారు చేసుకుందాం. ఇవన్నీ గ్రైండ్ చేయడానికి ఫస్ట్ ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. తర్వాత వీటిలో ఫస్ట్ బాస్మతి రైస్. ఈ బాస్మతి రైస్ కూడా నేను 3 స్పూన్ల దాకా అయితే తీసుకుంటున్నాను. మనం ఇందులో ఏ ఒక్కటైనా సరే ఎంత అయితే తీసుకున్నామో మిగిలినవి కూడా సేమ్ అలాగే తీసుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ 3 స్పూన్లు తీసుకున్నాం కదా, అలాగే ఓట్స్ 3 స్పూన్లు, అలాగే అవిసె గింజలు 3 స్పూన్లు వేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలాగా నార్మల్గా రాగానే అన్నిటినీ అయితే మిక్సీ జార్లోకి వేసుకొని కలిపేసుకొని మొత్తము పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. నేనైతే 3 కలిపేసి ఇంత మెత్తటి పౌడర్ అయితే చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే దీన్ని జల్లించుకోవచ్చు. నేనైతే జల్లించుకోవట్లేదు, ఎందుకంటే స్మూత్గా పౌడర్ చేసుకున్నాం కదా, సరిపోతుంది. ఈ పౌడర్ అయితే మనం ఒక్కసారి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఈజీగా 2 to 3 మంత్స్ అయితే ఉపయోగించుకోవచ్చు. ఈ మెత్తడి పౌడర్ని అయితే నేను ఇప్పుడు గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. మీరు ప్లాస్టిక్ డబ్బాలో అయినా స్టోర్ చేసుకోవచ్చు, గ్లాస్ జార్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. కానీ స్టోర్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా 2 to 3 మంత్స్ అయితే స్టోర్ ఉంటుంది. మినిమం ఈ ఫేస్ ప్యాక్ని వీక్కి 2 to 3 టైమ్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. అప్పుడే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. కాబట్టి మనం అప్పుడప్పుడు యూజ్ చేసుకోవడానికి పౌడర్ని అయితే ముందే స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నాము. స్టోర్ చేసుకున్న ఈ పౌడర్ని అయితే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి ఉంచుకోండి. నెక్స్ట్ మిగిలింది నేను గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. నాకు మిగిలింది వచ్చేసి 3 స్పూన్ల దాకా అయితే వచ్చింది. అదంతా గిన్నెలో వేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి పెరుగు అయితే వేసుకుంటున్నాను. ఈ పెరుగు వేసుకోవటం వల్ల కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంప్రూవింగ్ హైడ్రేషన్, రెడ్యూసింగ్ యాక్ని అండ్ ఇన్ఫ్లమేషన్, నల్ల మచ్చలను అయితే తగ్గిస్తుంది. అలాగే పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని తేలికగా ఎక్స్ఫోలియేట్ చేసి చర్మం రంగునైతే మెరుగుపరుస్తుంది. అలాగే పెరుగు యూజ్ చేయటం వల్ల చాలా ప్రకాశవంతంగా అయితే కనిపిస్తుంది. అంటే స్కిన్ చాలా బ్రైట్ గా కనిపించింది. మనం తయారు చేసుకున్న పౌడరు అలాగే పెరుగు ఇవి రెండు బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కనైతే పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనము రాగా అన్ని వేసుకున్నాం కదా, కాబట్టి ఇవి ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు అయితే బాగా పెరుగులో నానిపోవాలన్నమాట. ఇప్పుడు ఇది నానిన తర్వాత కొంచెం థిక్ పేస్ట్ లాగా అయితే వస్తుంది. కాబట్టి అప్పుడు వరకు బాగా నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే మీరు 1 అవర్ అయినా నానబెట్టుకోవచ్చు. నేనైతే ఒక 1/2 అవర్ అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత కూడా వీటిల్లో ఇంకో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది నానింది బాగా, చూసారు కదా, బాగా థిక్గా అయిపోయింది.
ఇందులోకి నేనైతే రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. అటు ఇటుగా ఒక హాఫ్ కప్పు వరకు అయితే రోజ్ వాటర్ వేసుకోవాలి. రోజ్ వాటర్ వల్ల ఫ్రెష్‌నెస్ వస్తది ఫేస్‌కి. నెక్స్ట్ అలాగే 2 టేబుల్ స్పూన్ల హనీ. తేనె అయితే సహజంగానే చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే చర్మం అయితే ఎక్కువగా బ్రైట్‌గా కనిపించడానికైతే సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్. ఇవి కూడా స్కిన్ బ్రైట్‌గా అవ్వటానికి చాలా బాగా ఉపయోగపడతాయి కదా! కాబట్టి 2 వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి నూనె. కొబ్బరి నూనె వాడటం వల్ల కూడా చర్మం డ్రై అయిపోకుండా మాయిశ్చర్‌గా ఉంటది ఎప్పుడు. అందుకని చెప్పి మనము కొబ్బరి నూనె యూజ్ చేసాము. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఇవన్నీ కలిసిపోవటానికైతే కొంచెం సేపు టైం పట్టిద్ది. ఎందుకంటే ఇవన్నీ రాగా వేసుకున్నాం. పేస్ట్ అది కాక కొంచెం థిక్‌గా ఉంది కదా! అందుకని చెప్పి కొంచెము కలుపుకోవటానికి టైం పట్టిద్ది. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నామంటే మన ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది కలిపేసుకుంటే. ఇదైతే స్కిన్‌కి చాలా బాగా పనిచేస్తది. ఖచ్చితంగా ఒక 3 మంత్స్ అని 6 మంత్స్ అని ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. మనం ఇందులో యూజ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అవిసె గింజలు. అవిసె గింజలు హెయిర్‌కి నెక్స్ట్ అలాగే ఫేస్‌కి మనము రోజు అవిసె గింజల పొడి గాని, లడ్డు గాని తిన్నామంటే హెల్త్‌కి చాలా మంచిది. కాబట్టి ఈ ఫేస్ ప్యాక్‌ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ఫేస్ ప్యాక్‌ని ఈ ఏజ్ వాళ్ళే యూజ్ చేయాలి అని ఏమీ లేదు. కొంచెము 12 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళైనా కూడా హ్యాపీగా న్యాచురల్ హోమ్ రెమెడీ లాగా అయితే ఈ ఫేస్ ప్యాక్‌ని ట్రై చేయొచ్చు. ట్రై చేసి మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.